ఏపీ పాలిటిక్స్లో కళ్యాణ్ గారిని కిందికి లాగాలని చూస్తున్నారు, ఎంతవరకు కరెక్ట్ మేడం? అది చాలా తప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్ల ఏపీ అభివృద్ధి అవుతుంది అనేసి అందరూ చాలా హోప్స్ పెట్టుకొని ఉన్నారు. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వడం వల్ల ఇప్పుడు యూత్లో కానీ ప్రతి ఒక్కరికి చాలా ఆనందంగా ఉంది. సో ఇప్పుడు ఆయన నెక్స్ట్ సీఎం ఆయనే అవుతాడు అనేసి ఈ జనసేన పార్టీ వాళ్ళందరూ కోరుకుంటున్నారు. నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ అవ్వడం వల్ల ఇంకా ఏపీలో డెవలప్మెంట్ కానీ సినిమా ఇండస్ట్రీ కానీ ఇంకొకటి అన్నీ డెవలప్ అవుతాయి అనేసి చెప్తున్నారు. మేడం, అంటే ప్రజలకు మంచి చేస్తున్నారని, ఈయన ఎక్కడ పాపులర్ ఇంకా అయిపోయి సీఎం అయిపోతారు అని కొంతమంది నాయకులు కుట్ర పండుతున్నారు అనుకోవచ్చా కళ్యాణ్ గారి మీద? అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఎక్కడ పైకి ఎదుగుతాడో ఈయనను తొక్కేయాలా అనేసి చాలామంది అనుకుంటున్నారు. కానీ ఆయన అలా ఒకరి కింద ఇది చేసే మనిషి అయితే కాదు. కాబట్టి ఆయన ఎప్పటికైనా స్టార్ లాగే ఉంటాడు. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గురించి ఒకే మాట అడుగుతండి, స్వార్థపరుడా కాదా? కాదు, స్వార్థపరుడు కాదు. ప్రజలకు మంచి చేయాలి అని చెప్పేసి ఆయన కష్టపడుతున్నాడు కాబట్టి ఆయన సక్సెస్ ఎప్పటికైనా నెరవేరుతుంది. ఎట్టకేళ్ళకు నెక్స్ట్ ఎలక్షన్స్కి పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని అందరూ ఈ యూత్ ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కళ్యాణ్ గారిని కిందికి లాగే వాళ్ళకు ఒక ఉమెన్గా ఏం చెప్తారు మేడం? ఆయనని ఎంతమంది కిందికి లాగాలి అనుకున్నా కానీ ఆయన అవ్వదు. ఎందుకంటే ఆయన ఒక పోటీగా నిలబడి ఇన్ని సీట్లు సంపాదించి ఇప్పుడు ఏ రకంగా ఆయన ఒక డెవలప్ అయినా చేస్తా, వైజాగ్లో ఏపీ ఇప్పుడు తెలంగాణ ఎంత డెవలప్ అయిందో ఏపీ అంత డెవలప్ చేస్తా అనేసి ఆయన ధీమాలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని అందరు దేవుడు అంటారు కదా, సో మీ దృష్టిలో ఆయన దేవుడు అన్న కరెక్టా? అందుకు ఆయన దేవుడు అని అనుకోవడం తప్పేం లేదు. ఎందుకంటే ప్రజలు ఆయనని చాలా గొప్ప స్థాయిలో చూస్తున్నారు కాబట్టి ఆయన దేవుడు అనుకోవడంలో తప్పేం లేదు. ఓకే, పవన్ కళ్యాణ్ వన్ వర్డ్లో చెప్పమంటే ఏం చెప్తారు ఆయన గురించి? సూపర్ స్టారే అతను ఇంకా.